కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. హాయ్ అండి, అందరికి ఎలా ఉన్నారు? అందరూ మేము బాగున్నాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ రమ్య భరత్ స్టోరీస్. ఈ వీడియోలో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, అసలు పాలవెల్లి ఎందుకు కడతారు, వినాయకుడి నుంచి ఏం నేర్చుకోవాలి అనేది తెలుసుకుందాం. మీరు మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మనకి వినాయక చవితి అంటేనే ఒక వారం ముందు హడావిడి మొదలవుతుంది. ప్రతి వీధిలో గణేష్ మందిరాలు వేస్తారు. ఇక ముందు రోజు ఉండే హడావిడి అంతా ఇంత కాదు. పాలవెల్లిలు, గొడుగులు, అరిటాకులు, పూలు, పండ్లు, పత్రి ఇవన్నీ ప్రతి వీధిలో అమ్ముతారు. పండగ వాతావరణం అప్పుడే మొదలైందేమో అనిపిస్తుంది. మేము ముందు రోజు చక్కగా అన్ని తెచ్చిపెట్టుకున్నాము. ఇంకా పండగ రోజు చక్కగా రెడీ అవి వినాయకుడిని పాలవెల్లి కట్టి పూలు పండ్లతో అలంకరించాము. పిల్లలు కూడా వినాయక చవితి చాలా ఇష్టంగా జరుపుకుంటారు కదా. పిల్లలకు కూడా ఈ పండగ అంటే ఎంతో ఇష్టం. మా వాడు కూడా వాళ్ళ స్కూల్లో బుల్లి వినాయకుడిని తయారు చేసి తీసుకొచ్చాడు. ఇంకా దాన్ని పెట్టి పూజ చేద్దాము అని అన్నాడు. అయితే స్వామికి పాలవెల్లి, పండు ఇవన్నీ కడతాం కదా, ఇలా ఎందుకు కడతారో తెలుసా? అయితే వినేయండి. వినాయకుడికి పాలవెల్లి అలంకరణే ఒక చక్కని అనుభూతి. మొక్కజొన్న పొత్తులు, వెలగపండు, కమల మొదలైన పండ్లు, కాయలు పాలవెల్లి నుండి వేలాడదీసి మామిడి తోరణాలు, చిన్న అరిటాకుల మొక్కలు మొదలైన వాటితో అలంకరించి వినాయకుడిని పూజిస్తాము. గణపతి అంటే గణాలకు అధిపతి, తొలి పూజలు అందుకునే దేవుడు. గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలను పూజించడమే కదా. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లి నిలబెడుతున్నాం అన్నమాట. అలా పాలవెల్లిని సమస్త దేవతలకు ప్రతీకగా భావించవచ్చు. వినాయక చవితి అందరూ ఇష్టమైన పండుగ. భక్తితో ఆ రోజు గణపతిని పూజిస్తాము. పూజల్లో పాలవెల్లిని ఖచ్చితంగా కడతారు. ఇది లేకపోతే గణపతి పూజ లోటుగా అనిపిస్తుంది. ఆకాశంలోని నక్షత్రాల సమూహాన్ని పాలపుంత అంటాం. దీనిని పాలవెల్లితో పోలుస్తారు. పాలవెల్లిని పాలపుంత అనుకుంటే అందులో ఉండే నక్షత్రాలు మనం కట్టే కాయలు, పండ్లుగా చెప్తారు. పాలవెల్లికి వెలగపండు, మారేడుకాయ, బత్తాయ, మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, దానిమ్మ వంటి ఈ సీజన్ లో దొరికే సీజనల్ ఫ్రూట్స్ అన్ని కడతారు. వినాయకుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే. అందుకే ఆకులతో పూజ చేస్తారు. పాలవెల్లి అంటే పాలపుంతే కదా, మరి అందులో నక్షత్రాలు సూచించేందుకు వెలగపండుని కడతాము. దాంతో పాటుగా మొక్కజొన్న పొత్తులు, మామిడి పిందెలు, జామ, మారేడు, దానిమ్మ లాంటి పండ్లను కడతాము. ఇవన్నీ వివిధ ఖగోళ వస్తువులు సూచన అన్నమాట. మట్టి వినాయకుడికి పాలవెల్లి ఏర్పాటు చేసి వెలగ, జిల్లేడు, మారేడు, మామిడి, రేగు, ఉత్తరేణి వంటి 20 రకాల పత్రితో పూజించాలని అంటారు. గరికితో పూజిస్తే చాలు వినాయకుడు విజయాలు ఇస్తాడని శాస్త్రం చెబుతుంది. ప్రకృతిలో సృష్టి, స్థితి, లయ అనే 3 స్థితులు ఉన్నట్లే గణేశుని పూజ ఈ 3 స్థితులకు ప్రతికూలనని చెప్తుంది. ఈ భూమి అంటే సృష్టిని సూచించేందుకు మట్టి ప్రతిమను, జీవాన్ని అంటే స్థితిని సూచించేందుకు పత్రిని, ఆకాశం అంటే లయం సూచించేందుకు పాలవెల్లిని ఉంచి పూజిస్తారు. పాలవెల్లి చతురస్రాకారంలో ఉంటుంది. అంటే 4 దిక్కులు. అన్ని దిక్కుల్లో ఉండే దేవతలను పూజించినట్లే. పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టిన పాలవెల్లి గణేశుని పూజకి అద్భుతమైన శోభనిస్తుంది. ఏ దేవతకైనా షోడోపచార పూజలతో భాగంగా ఛత్రాన్ని సమర్పించడం ఆనవాయితీ. కానీ వినాయకుడు అంటే సాక్షాత్ ఓంకార స్వరూపుడు కదా. గానపత్యం అనే శాఖ ప్రకారం ఆయన ఈ ప్రపంచాన్ని అధిపతి. అలాంటి స్వామిని ఛత్రంగా ఆ పాలవెల్లిని అమర్చారు. ఇంకా మేము కూడా స్వామికి పాలవెల్లి కట్టి చక్కగా పూజ చేసుకొని వినాయకుడికి ఇష్టమైన నైవేద్యాలన్నీ సమర్పించి ఇంకా పూజ ముగించాము. ఇంకా సాయంత్రం మాకు దగ్గరలో ఉన్న మండపాలన్నీ దర్శించుకొని వచ్చాము. వినాయకుడికి పూజ చేస్తాం కదా, వినాయకుడి యొక్క స్వరూపం నుంచి 9 విషయాలు నేర్చుకోవచ్చు. పెద్ద చెవులు ఏం సూచిస్తాయంటే బాగా విను, తక్కువ మాట్లాడు అని సూచిస్తుంది. చిన్న నోరు, తక్కువ మాట్లాడు, స్మార్ట్ వర్క్ చెయ్యి అని. చిన్న కళ్ళు, ఫోకస్ గా ఉండు చేసే ప్రతి పని పైన. పెద్ద తల ఏం చెప్తుందంటే నీ యొక్క ఆలోచనలకు పరిమితులు పెట్టుకోవద్దు. దంతాలు, చిన్న సాక్రిఫైసెస్ చేయాలి మనం ఏదైనా పెద్దది సాధించాలి అంటే. పెద్ద పొట్ట ఏం సూచిస్తుందంటే మంచి చెడు రెండింటిని స్వీకరించు అని. తొండము ఎటువంటి పరిస్థితుల్లో అయినా ధైర్యంతో పోరాడు అని చెప్తుంది. చేతులు ఎల్లప్పుడూ ప్రేమను పంచు అని చెప్తాయి. వాహనమైన ఎలుక చిన్నదైనా సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్తుంది. ఇవన్నీ మనం వినాయకుడి నుంచి నేర్చుకోవాలి. ఏది ఒక రోజులో జరగదు. ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా అన్ని పాటించగలం. అవర్ పవర్ ఈజ్ అవర్ బిగ్గెస్ట్ సోల్. ఇంకా వినాయక చవితి అయిన నెక్స్ట్ డే మాకు వినాయకుడు పూజ ఉంది. నాకైతే ఈ పూజ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. నేను ముందు రోజు అనుకున్నా వినాయకుడు మండపం దగ్గర పూజ చేయించుకోవాలి అని. అందుకు అలా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే ఆ దేవుడే ఆహ్వానం పంపించినట్టు అనిపించింది. ఇంకా చక్కగా స్వామి పూజ చేయించుకొని ప్రసాదం అందరికీ పంచిపెట్టి వచ్చేసాను.
गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. Hope you all like this video. Thank you and bye bye.